హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ విక్రమ్ ఫ్రమ్ లెర్నర్ జోన్. మనం తెలుగు సామెతలు అయితే నేర్చుకుందాం. మరి సామెతలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంటా కాదా అనేటువంటి మీకు క్వశ్చన్ రావచ్చు మైండ్లో. కానీ గుర్తుపెట్టుకోండి, జాతీయాలు అలాగే సామెతలు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. 1 మార్క్ క్యారీ చేస్తుంది కంటెంట్లో. ఓకే, ఇట్లా మనము ఒక వే అంటే ఏఐని యూస్ చేసుకొని ఎంత విజువలైజేషన్ తోటి నేర్చుకుంటే అంత మంచిది. ఎందుకంటే మనకి ఉన్నటువంటి రీసోర్సెస్ అన్నీ కూడా మనం యూస్ చేసుకోవాల్సిందే. అంటే ముందు రీసోర్సెస్ లేవు, సో ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా, దాన్ని యూజ్ చేసుకొని నేర్చుకుందాం, తప్పేముంది. సో వాటిని యూజ్ చేస్తూ మంచి కంటెంట్ని అయితే తయారు చేస్తున్నాము. సో మీరు చేయాల్సిన ముఖ్యమైన పని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, అలాగే లైక్ చేయడం, అలాగే ఒక 10 మందికి షేర్ చేయడం. ఇఫ్ ఇన్ కేస్ మీకు మన ఛానల్ మీద నమ్మకం లేకపోతే వన్స్ మీరు టెలిగ్రామ్ ఆర్ ఏంటిది వాట్సాప్ ఛానల్ గ్రూప్లో జాయిన్ అవుతే మీకు అక్కడ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ట్రస్ట్ చేస్తున్నారు, ఎంతమంది టెట్లో మంచి మార్క్స్ సాధిస్తున్నారు, టెట్లో మంచి మార్క్స్ సాధిస్తున్నారు అనేది ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకే, మనమైతే ఇప్పుడు టాపిక్ స్టార్ట్ చేసుకున్నట్లయితే పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు. ఓకే, ఈ పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు, ఇది ఒక సామెత. అది అలా బట్టి పట్టేస్తే అయిపోతుందా అండి? కాదు కదా. ఇది మనకు టెక్స్ట్ బుక్లో ఉంది. తెలుగు ఎస్సీఆర్టీ 6, 7, 8 క్లాసెస్లోనే ఉన్నాయి, ఎక్కడో లేవు. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అంటే మనం చేసే మంచి పనులు మరియు దాన ధర్మాలను బట్టి మనకు మంచి భర్త మరియు మంచి సంతానం లభిస్తారు అన్నట్టు ఓకే, పుణ్యం మంచి పనులు, దానం సహాయం. ఓకే, తర్వాత ఇట్లా మనము నేర్చుకున్నట్లయితే చాలా చాలా ఇంపార్టెంట్గా మనకు అర్థమవుతుంది. ఓకే, పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అని ఇస్తాడు. ఇది జాతీయమా, లేకపోతే సామెతన, లేకపోతే పొడుపు కథన, లేకపోతే ఇంకా ఏదైనా ఇవ్వచ్చు. సో మనము ఏం చేయాలి, ఇది ఏంటిది సామెత. ఓకే, నెక్స్ట్ మనము ఇంట్రడక్షన్లో కొంచెం ఎక్కువ ల్యాగ్ అవ్వచ్చు, బట్ కంటెంట్లో ఒక్కసారి దూరినాక దూసుకెళ్ళిపోదాం. ఓకే, నెక్స్ట్ తవ్వేడిస్తే తంగిళ్ళు పీకాలి. ఏంటిదట? తవ్వడిస్తే తంగిళ్ళు పీకాలట. గొప్ప ప్రణాళికలు ఏంటిదట? గొప్ప ప్రణాళికలు లేదా భారీ శ్రమతో చిన్న ఫలితాలు మాత్రమే రావడం. నువ్వు చాలా హార్డ్ వర్క్ చేస్తావు, చాలా స్మార్ట్ వర్క్ చేస్తావు, చాలా కష్టపడ్డావు, కానీ నీకు తక్కువ మార్క్సే వస్తున్నాయి. ఎందుకు అంటే ఇదే ఒక సరైనటువంటి సామెత. దానికి తవ్వెడిస్తే తంగేళ్ళు పీకాలి అన్నట్టు. ఓకే, నెక్స్ట్ తవ్వేడు అంటే ఏంటిది? భారీ శ్రమ. దానికి తంగేళ్ళు అంటే చిన్న ఫలితాలు, ఎక్కువ కష్టపడి చిన్న ఫలితాలు రావడం అన్నట్టు. ఓకే, నెక్స్ట్ సామెతలు చూసుకున్నట్లయితే గుమ్మడికాయల ఓకే, గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తుడుముకున్నట్లు. ఓకే, నేను ఎందుకు స్ప్లిట్ చేస్తూ చదువుతున్నాను, మళ్ళీ ఎందుకు పార్ట్స్ చేసి మళ్ళీ హోల్గా ఎందుకు చేస్తున్నానంటే మీకు అర్థం కావడానికి. ఓకే, పార్ట్స్ టు హోల్ అని ఏ సిద్ధాంతం? గెస్టాల్ట్ సిద్ధాంతం. కొఫ్కా, కొహిలర్, వర్దిమర్ వాళ్ళు సిడిపిలో వస్తారు కదా. సో అది ఏంటిదట? గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లట. తప్పు చేసిన వాడు దానంతట అదే భయపడతాడని దీని అర్థము. ఓకే, ఇప్పుడు గుమ్మడికాయ దొంగతనం చేసిండు. దొంగతనం చేసినాక ఎవర్రా దొంగ అని అంటే అక్కడ గుమ్మడికాయ ఏంటిది? అక్కడ ఏంటిది? మరకనే ఉండే బట్టే అక్కడ కలర్ కనబడుతుంది. అంటే నేను కాదు అన్నట్టు తుడుముకున్నట్టు, భుజాలు తుడుముకున్నట్టు ఉన్నదన్నట్టు. అంటే తప్పు చేసిన వాడు ఎప్పుడైనా అతనికి అతనే దొరికిపోతాడని అర్థము. ఓకే, అంగట్లో అన్నీ ఉన్న అల్లుని నోట్లో శని అన్నట్లు ఇది కూడా ఒక సామెతనే. ఓకే, అన్ని వసతులు ఉన్నా అనుభవించడానికి అవకాశం లేని పరిస్థితిని సూచిస్తుంది. ఓకే, ఇప్పుడు మనము అంగట్లో మంచి 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 కోచింగ్లు ఉన్నా మనం పోలేము. ఎందుకు? మన దగ్గర పైసలు లేవు.
ఓకే. అప్పుడు మనం ఏం చేయాలి? లెర్నర్ జోన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. చేసుకొని ఏం చేయాలి? అందులో ఉన్నటువంటి 3rd టు 8th క్లాసెస్ వరకు తెలుగు, సైన్స్, సోషల్ అలాగే సీడీపీ క్లాసెస్‌ని మనము చూడాలి. ఓకే. సో, మనకు అంగట్లో అన్నీ ఉన్నా, లెర్నర్ జోన్‌లో గూడా అన్నీ ఉన్నట్లయితే ఇది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఇంకో 2 సామెతలు చూసుకుందాం. ఊరందరిదో దారి, ఉలిపి ఏంటిదట? ఉలిపి కట్టేదో దారి అట. ఊరందరిది ఒక దారి. ఇది ఊరు. వీళ్ళందరిది ఒక దారి పోతాంది. ఓకే. ఇది ఏంటిది? పాత్ దారి. ఇతను మాత్రమే డిఫరెంట్‌గా పోతాడు. అట్లా అన్నట్టు. సమూహం ఒకలా ఉంటే, ఒకరు మాత్రమే భిన్నంగా ఉండటం. ఓకే. అట్లా మనము చాలా మందినే చూస్తాం. సందిట్లో సడేమియా అన్నట్టు. ఇప్పుడు నన్ను గూడా మీరు అనుకుంటాండు వీడేందిరా సందిట్లో సడేమియాలాగా ఎప్పటికి లెర్నర్ జోన్ వీడే డబ్బా కొట్టుకుంటాడేమో అనుకోని. డబ్బా కాదండి అది. మనము మనం ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాం. మన ఛానల్ ఏ ఫీచర్స్ అందిస్తున్నదనేది. కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులకు గూడా చాలా అద్భుతంగా అర్థం కావాలనేటువంటి విషయం మేమిక్కడ ప్రతి వీడియోలో స్పష్టంగా చెప్తున్నాము. ఓకే. సందిట్లో సెడేమియా. గొడవలో, సంక్షోభంలో ఏమీ తేల్చుకోలేని పరిస్థితి. ఓకే. దీని అర్థము. నెక్స్ట్ ఇంకో 2 సామెతలు చూసుకున్నట్లే మనము చూసుకుందాం. సుఖమొస్తే మొహం కడుగక తీరిక లేదన్నట్లు. అంటే సుఖం వచ్చిందట. కానీ ఆమెకు ముఖం కడగడానికి కూడా తీరిక లేదట. అట్లా అన్నట్టు. ఓకే. ఎక్కినోంది గుర్రం, ఏలినోంది రాజ్యం. చూసినోంది కంటెంట్, రాసినోనికి మార్క్స్. ఓకే. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకో 2 చూద్దాం. చుట్టమై వచ్చి దయ్యమై పట్టే. అతిగా దగ్గరైన వారు అతిగా దగ్గరైన వారే ఒక్కోసారి ఆపదగా మారుతారు. ఏంటిది? మనము చాలా మంచి మిత్రులు, బెస్ట్ ఫ్రెండ్స్ అని అనుకుంటాం కదా! వాళ్ళే మన ఎనకాల నుండి మంచి జేసీబీ పొక్లైనర్ తీసుకొనొచ్చి గోతులు తవ్వుతారు. మనం అందులో ఎప్పుడు పడతామా అని చూస్తారు. ఓకే. మనం వెనకాల చూడొద్దు. ముందుకెళ్ళిపోవాలి. ఎనకాల చూస్తే గోతిలో పడతాం. గుర్తుపెట్టుకోండి. ఓకే. చుట్టమై వచ్చి దయ్యమై పట్టే. అతిగా దగ్గరైన వారే ఒక్కోసారి ఆపదగా మారుతారు. అబ్బా! ఏం స్నేహం ఉన్నదిరా అనే కాడనే ఏమైతది? ఇగ అందరిది చూసినాం మీది చూసేదున్నది అన్నంటే ఇగో దీని వల్లనే అది వచ్చిందన్నట్టు. ఓకే. సో, ఎక్కువ ఎవరిని గూడా దగ్గర చేయకండి. ఎవరిని గూడా ఎక్కువ దూరం చేయకండి. ఓకే. ఒక ఈక్వల్ డిస్టెన్స్ కాంటూర్ లైన్స్‌లా ఉండండి. ఓకే. నెక్స్ట్ ఉయ్యాల్లో బిడ్డను పెట్టి ఊరంతా వెతికినట్టు. ఇంకొకటి గూడా ఉంటది మనం చూస్తుంటే. సంకల పిల్లిని పెట్టుకొని ఊరంతా వెతికినట్టు అన్నట్టు. అంటే మన మతి మన దగ్గరనే ఉన్న దానిని మర్చిపోయి వెతకడం అన్నట్టు. అంటే మన యొక్క బ్రెయిన్ అలా కొన్నిసార్లు పనిచేస్తది. మనము ఏదైనా బైక్‌ది ఐ మీన్ కీ తాళం చెయ్యో, లేకపోతే ఇంకా వేరే ఏమైనా వస్తువులు ఇంపార్టెంట్ కావాల్సినట్టు హరీబరీ అయితాం. కానీ యాక్చువల్లీ అది టేబుల్ మీదనో, బెడ్‌రూమ్ డ్రెస్సింగ్ టేబుల్ మీదనో ఎక్కడనో అక్కడనో ఉండుంటది. కానీ మనము అంటే అక్కడనే ఉంటది. కానీ ఊరంతా వెతికినట్టు రూమ్ మొత్తం వెతుకుతామన్నట్టు. అట్లా అన్నట్టు. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి పిల్లపైలం, ముల్లెపైలం. పిల్లను, సంపదను జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే. పిల్ల అంటే ఆ పిల్ల కాదండి. ఓకే. మనము బేబీ. ఓకే. మన బేబీని మంచిగా చూసుకోవాలి. అంటే పిల్లలను మంచిగా చూసుకోవాలి. అలాగే సంపాదనను కూడా ఎంతో చాలా జాగ్రత్తగా ధనంను దాచుకోవాలి, చూసుకోవాలి. పైలం అంటే జాగ్రత్త. ఇది టెట్ బిట్ అండి. తెలంగాణకు సంబంధించినటువంటి మనకు యాసకు సంబంధించినటువంటి అడిగారు. అరే! అంత పైలం ఎంత పైలంగా నువ్వు చదివితే అంత పైలంగా నీకు మంచి మార్క్స్ వస్తాయి. అంతే ఎంత జాగ్రత్తగా చదివితే అంతే జాగ్రత్తగా నీకు మార్క్స్ వస్తాయి అన్నట్టు. ఓకే. పైలం అంటే చిన్నగా అని కూడా మనము మెల్లగా అరే! పైలంగా పోరాదురా జాగ్రత్తగా పో, లేకపోతే మెల్లగా పో అని కూడా అంటాము. ఓకే. నెక్స్ట్ విత్తు చిన్నది, విచారం పెద్దది. ఓకే. పరిశ్రమ అక్కడేమో కష్టం పెద్దది, ఫలితం చిన్నది. ఇక్కడేమో ఏంటిది? విత్తు చిన్నది, విచారం పెద్దది. ఇప్పుడు సీజన్ ఏంటిది? రెయినీ సీజన్. పరిశ్రమ, కృషి అంటే మన కృషి చిన్నదైనా ఫలితం పెద్దగా ఉంటుంది. అంటే మనం వేసినటువంటి విత్తనం ఏదైతే ఉందో అది ఎంత ఫలితంగా మారుతుందంటే, అంటే ఇప్పుడు ఒక చిన్న నువ్వు మ్యాంగో ట్రీకి సంబంధించినటువంటి ఒక సీడ్ ఏసినావు. అంటే దానికి పీకేసినంక ఏం చేస్తావు? అది మెల్లమెల్ల పెద్ద మామిడిగా
చెట్టు అవుతుంది. మామిడి చెట్టు అయినాక ఏమవుతుంది, అది నీకు సంపాదన తెస్తుంది. అంటే నువ్వు వేసింది ఒక చిన్న విత్తే, ఓకే, కానీ నీకు దాని నుండి వచ్చేది ఎంతో పెద్ద ఏంటిది లాభాలు అన్నట్టు. మనము ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వచ్చేటి ఎన్నో లాభాలు. ఓకే, ఇంకొకటి రెండు ఉన్నాయి. చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు. ఇది అట చావట, వీని కన్ను లొట్టపోయినట్టట. ఒక పెద్ద ప్రమాదం నుండి తప్పించుకొని చిన్న నష్టంతో బయటపడడం. ఓకే, ఒక పెద్ద ప్రమాదం ఉందా, ఒక పెద్ద ప్రమాదం నుండి చిన్న, ఇప్పుడు పెద్ద యాక్సిడెంట్ అయింది అయినా కాలే. ఇప్పుడు అహ్మదాబాదు యాక్సిడెంట్, దాంట్లో ఒక్కరే బతికిర్రు. అదొక పెద్ద, దాదాపు 250+ మెంబర్స్ ఉన్నటువంటి, ఆఖరికి పైలట్ కూడా చనిపోయిండండి. పైలట్స్ కూడా చనిపోయిండు, వాళ్ళు కూడా చనిపోయారు. ఒక్క మృత్యుంజయుడు ఒక్కడు మాత్రమే, అది కూడా విండో సీట్ దగ్గర, ఐ మీన్ ఎమర్జెన్సీ సీట్ దగ్గర ఉన్నాడని బతికిండు. అంటే ఎంత పెద్ద ప్రమాదమైన చిన్న నష్టంతో బయటపడ్డాడని అర్థము. ఓకే, పోచమ్మ కుండ పెడితే మైసమ్మ మాయం చేసే. పోచమ్మకు మనం కుండ పెడితే మైసమ్మ మాయం చేసిందట. ఒకరి ఏంటిదట, ఒకరికొకటి చేస్తుండగా మరొకరు వచ్చి ఆటంకం కలిగించే లేదా లాభం పొంది వెళ్ళిపోవడం అన్నట్టు. అంటే అక్కడ ఆటంకమైన లాభమైన రెండు ఉన్నాయి అన్నట్టు. ఓకే, ఇక్కడ ఇంకొకటి మనం అంటాం కదా, ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే. అవును, ఢిల్లీకి రాజు ఎవరు? మనము ఇప్పుడు ఎవరున్నారు, ఢిల్లీకి రాజు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. అతను ఎంత ప్రైమ్ మినిస్టర్ అయినా అతని తల్లికి అతను ఒక కొడుకు మాత్రమే అని అనుకుంటాడు. ఓకే, అట్లా అన్నట్టు నువ్వు ఎంత పెద్ద తోపుగానైనా నీ తల్లికి, ఓకే, నువ్వు ఒక చిన్న బిడ్డవి అన్నట్టు. అంటే ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే. ఎంతటి ఉన్నత పదవి హోదా ఉన్నా తల్లి ప్రేమ మరియు బాధ్యతల ముందు అందరూ సమానమే. ఓకే, కుండబలి పగిలిన కుక్క గుణం తెలిసే. అంటే కుక్క గుణం తెలిసి అంటే కుక్క గుణం నిజస్వరూపం అన్నట్టు. కష్టకాలంలో లేదా నష్టం జరిగినప్పుడు కూడా మనుషులు నిజమైన బుద్ధి బయటపడుతుంది. ఇప్పుడు నీకు ఏదైనా మంచి, నువ్వు కష్టకాలంలో ఉన్నావు, ఇక నీకు మంచి చేయడానికి ఎవరు లేరు, నీ ఉన్న మంచి బెస్ట్ ఫ్రెండ్ని నువ్వు నమ్ముతావు, కానీ వాడు ఎంత వేస్ట్ గాడనేది నీకు ఇప్పుడు తెలుస్తుంది. ఎప్పుడు నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు. అప్పుడే ఈ మంచి సామెతను వాని మీద వాడాలి నువ్వు. కుండ పగిలిన అంటే నాకు నష్టం జరిగినా నీ బుద్ధి మాత్రం తెలిసింది కదరా అని అర్థం అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఇక మంచిగా ఉన్నట్టు పొమ్మన లేక పొగబెట్టినట్లు. ఇక మన వాళ్ళు ఎట్లుంటారు, ఎవరైనా ఇంట్లో చుట్టాలు మన ఇంటికి వచ్చినా, మనం వాళ్ళ ఇంటికి పోయినా, ఇక కొన్ని కొంచెం అన్అడ్జస్ట్మెంట్ లాగా ఉంటుంది అన్నట్టు. ఎవరినైనా నేరుగా వెళ్ళమని చెప్పలేక వారికి అసౌకర్యం కలిగించే వెళ్ళగొట్టడం. అంటే పొమ్మన లేక పొగబెట్టడం అంటే ఏంటిది చెప్పండి. నువ్వు పూర నాయనా అని అనకుండా వేరే టోన్ మీద తిట్టడము, లేకపోతే ఏదో పనులు చేసుకుంటూ చేయడము, లేకపోతే గునుగడము, ఏదో చేసుకుంటూ ఉంటాం. అవన్నీ చేస్తా అంటే వీడు నన్ను పొమ్మంటాండిగా, మనకెందుకు ఇదంతా అనుకుంటా నువ్వు పోతావు అట్లా అన్నట్టు. ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు. ఓకే, మంగళం సీను పుష్ప 2 కాదండి ఇది. ఓకే, ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు. నేను ఇవన్నీ కొంచెం జోక్స్ లాగా ఎందుకు చెప్తానంటే చాలా మంచిగా ఉండాలి మన క్లాసు. నాకు చూసినటువంటి ఇద్దరున్నా సరిపోతుంది, ఆ ఇద్దరిలో ఒక్కరు సక్సెస్ అయినా సరిపోతుంది, ఆ ఒక్కరు లైక్ కొడితే చాలు. నాకు పెద్దగా ఆశ లేదు, నాకేం పెద్ద దీని మీద డబ్బులు సంపాదించాలని లేదు, నేను కూడా యాస్పిరెంటే కదా, నాకు ఒక నాలెడ్జ్, అరే ఆ క్లాస్లో అది చెప్పాను, సో నాకు టెట్ ఎగ్జామో డిఎస్సి ఎగ్జామ్లో గుర్తుకొస్తుంది అనే ఒక కాన్సెప్ట్ తోటి. ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ ఎక్కడున్నాయండి తెలంగాణలో? ఎక్కడైనా ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ ఫ్రీగా చెప్తున్నట్టు నాకు ప్రూఫ్ చూపెట్టండి, నేను దేనికంటే దానికి ఉంటా. లేవు లేవు లేవు. ఓకే, ఉన్న 1-2 ఉన్నాయి, అవి కూడా ఇక మీ ఇష్టం. ఓకే, అవి కూడా అంత క్వాలిటీ ఇవ్వన్నట్టు దాని అర్థం. ఓకే, మేము చూసినాం మొత్తం. ఓకే, ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు. ఒకరిపై ఉన్న కోపాన్ని మరొకరిపై చూపడం, అనవసరంగా కోపం ప్రదర్శించడం, దీన్ని మనము డిస్ప్లేస్మెంట్ అంటాం. నాకు తెలుగులో అంతగా గుర్తులేదు, ప్రక్షేపణము సంథింగ్ ఏదో అంటాం.
మీరేమైనా ఉంటే కామెంట్ చేయండి. డిస్ప్లేస్‌నం అంటాం. ఇంట్లో రక్షణ తంత్రాలు ఏంటిది డిఫెన్స్ మెకానిజమ్స్‌కి ఇట్లా గూడా అడగొచ్చు. డిఫెన్స్ మెకానిజమ్స్‌కి సంబంధించింది డిస్ప్లేస్‌మెంట్స్‌కి ఇంకొక ఈ మనం తెలుగు ఇచ్చేసి ఈ ఉరుమురిమి మంగళం ఇది గూడా ఇస్తారు. ఇట్లా మనం ఏదైనా గూడా మనం ఒక అప్లికేషన్ మోడల్‌లో నేర్చుకుంటే మనం ఈజీగా అర్థమైపోతదన్నట్టు. అంటే ఏంటిది మంచి హెడ్ మాస్టరు తిడతాడు ఎవరికి? టీచర్‌కి తిట్టినప్పుడు టీచర్ ఏం చేస్తాడు? పోయి స్టూడెంట్‌ల మీద అంటే ఒకరి కోపం మీద ఒకరికి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఎక్కడైనా ఆఫీసో వేరే ఎక్కడైనా చోట మంచి తిట్లు పడతాయి మనకు. మనం తిట్లు పోయి మన ఇంట్లోళ్ళ మీద తీస్తామన్నట్టు. అట్లుంటాయన్నట్టు. ఓకే. సో, ఇలాంటి మంచి కాన్సెప్ట్స్‌నయితే మీ దగ్గరికి మేము తీసుకొస్తున్నాం. సో, మీరు చేయాల్సినటువంటి పనులు 2 ఒకటి లైక్ కొట్టడం, ఒకటేమో మన వాట్సాప్ ఛానల్‌లో జాయిన్ అవ్వడం. డైలీ అప్డేట్స్ వస్తాయండి. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ వరకు వాచ్ చేసినటువంటి మిత్రులకు అందరికి గూడా జాబ్స్ రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.